నేను తోలే కారుకి ఫ్రంట్ సైడ్ అయితే బ్రేక్ ప్యాడ్లు అయితే డ్యామేజ్ అయినాయి. మా మేడం కి చెప్పింటే 20 దినాలు డబ్బులు ఇచ్చింది. చక్కగా టొయోటా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చా. ఒరిజినల్ తీసుకుంటే కొద్దిగా లైఫ్ వస్తాయి, బయట కావాలంటే 5 దినాల్లో కూడా దొరుకుతాయి. నేను తీసుకునేది వచ్చేసి 14 దినాలు. అవి తీసుకొని చక్కగా ఫాహెల్ లో ఉండే కార్ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చా. నేను తీసుకొని వచ్చిన బ్రేక్ ప్యాడ్లు అయితే ఇవే కొత్తవి. కారుకు ఊడదీసిన బ్రేక్ ప్యాడ్లు చూడండి ఏమేగిన లేవు, మొత్తం అరిగిపోయినాయి. మా బాస్ కి అయితే చాలా రోజుల నుంచి చెప్పా మార్పిమని, మార్పిలేదు. అందుకని వాళ్ళ అమ్మకి చెప్పింటే ఈ రోజు డబ్బులు ఇచ్చింది. కారుకు బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేయించుకున్నప్పుడు మనం డిస్క్ కూడా పాలిష్ చేయించుకోవాలి. ఈ పాలిష్ చేయించుకుంటే బ్రేక్ టచ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇంకా కార్ కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే బాగాలేదు, డ్యామేజ్ అయింది. ఎక్కడైనా అదుర్లలో పోయినామంటే బండి ఎత్తి పక్కనే వస్తుంది. నేనైతే చేంజ్ చేయించమని మా బాస్ కు 3 months నుంచి చెప్పి సాలి చేసిన కొమ్ముగా అయిపోయినాక డిస్క్ అయితే నైస్ గా పాలిష్ చేసి బ్రేక్ ప్యాడ్లు అయితే ఫిట్ చేస్తున్నాడు. బ్రేక్ ఆయిల్ చెక్ చేస్తే ఫుల్ గానే ఉంది. తీసి కొత్తవి మార్చినందుకు వీళ్ళకి 4 దినాలు తీసుకున్నారు. అంటే మన డబ్బులు 1100 రూపాయలు. కొత్తవి బిగించిన తర్వాత బ్రేక్ ని ఇలా ప్రెస్ చేయాలి కొద్దిసేపు. పాతవైతే ఇంటికి తీసుకోబోతున్నా, చూపిస్తా మా బాస్ కి. మొత్తం బిల్లు వచ్చేసి 18 దినాలు అయింది. అంటే మన డబ్బులు 4980 రూపాయలు.